అండి మన కార్యాలు బెడబుజంగారు అందరూ ఎక్కడ ఉన్నా సరే అందరికి పేరు పేరు నమస్కారం. ముందుగా ఇక్కడ మరి మహబూబ్నగర్ జిల్లాలో న్యూ మోతీనగర్ మహబూబ్నగర్ కు ఈ పాప పుష్ప అనే పాపకి మన రోజున తలసేమియా అనే వ్యాధితో మరి ఎంతో బాధపడుతున్న సందర్భంలో వాళ్ళ తండ్రి కుమారు వాళ్ళ భార్య మరి మాకు ఫోన్ చేసి కొంచెం సాయం చేయండి, మా పాపకు తలసేమియా అనే పెద్ద వ్యాధితో వచ్చింది, 30 లక్షల రూపాయలు కావాలి ఆపరేషన్కి అని చెప్పి ఎంతో బాధపడుతూ మరి మాకు ఫోన్ చేసి అన్ని విషయాలు తెలుసుకొని మరి మన గ్రూప్లలో చాలా మంది దాతలు ఉన్నారన్న, నువ్వేం భయపడకు, నీకు తోచినంత సాయం చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చి మాట్లాడి మరి ఒక ఫోటో తయారు చేసి గ్రూప్లో అన్ని గ్రూప్లో పెట్టామండి. అన్ని గ్రూప్లో పెట్టి కూడా స్పందించినటువంటి దాతలందరూ మరి దాదాపుగా తక్కువ అమౌంటే వచ్చిందండి. చాలా బాధాకరం అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే మనం కరోనా కంటే ముందు కూడా ఎన్నో గ్రూపులు పెట్టి ఎన్నో గ్రూపుల నుంచి ఎన్నో మన ప్రాణాలు కాపాడిన చరిత్ర మన గ్రూప్లకు ఉంది. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది స్పందించట్లేరు. దాదాపుగా ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం గ్రూప్ తరఫు నుంచి ఒక 20,000 రూపాయలు వచ్చాయి. మళ్ళీ అలాగే మిగతా అన్ని గ్రూపుల నుంచి 39,734 రూపాయలు వేరే గ్రూప్ నుంచి వచ్చాయి. ఈ యొక్క అమౌంట్ కూడా మేము దాదాపుగా 3 రోజులు పెట్టేటువంటి పోస్ట్ ఇంతకుముందు ఎవరికి ఏమైనా ఒక 3 రోజులు పెడుతుంటే ఎక్కువ 10 లక్షలు రాని ఒక 10,000 ఇచ్చినా సరే 3 రోజులు పెట్టేది. కానీ పాపకు ప్రాబ్లం ఎక్కువ ఉందని 5 రోజులు పెట్టి స్పందిస్తే కూడా ఈ 39 అంటే ఒక 250 రూపాయలు తక్కువ 40,000 రూపాయలు పడ్డాయి. చాలా బాధ అనిపిస్తుంది. కానీ పాపకు ప్రాబ్లం చాలా ఉంది. మీరు అందరు కలిసి తోచినంత సాయం మనము ఒక 100 రూపాయల నుంచి వేసుకుంటే ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఎన్ని లక్షల రూపాయలు అయితే అమౌంట్ ఒకసారి గమనించండి పెద్దలారా మీరు అందరు కూడా. ఎందుకంటే ఈ ప్రాబ్లం మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంగా వస్తుంటది. ఉన్నోళ్ళకి ఏమనిపించదు, కానీ లేని పేదలకు మాత్రం తలా 1 రూపాయి వేస్తేనే ఒక ఆపతి ప్రాబ్లం గట్టెక్కుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ మేము స్పందించి ఈ గ్రూప్లకు ఎక్కువ మోటివేషన్ చేసి మాట్లాడింది పేరు అంటే వాండే శివర్మ బావ గారు, తోడ్పాటి మౌలయ్య నేను, రేవేల సురేష్ అన్న గారు, సిరిగిరి విజయ్ బావ గారు, సిరిగిరి సీను అధ్యక్షుడు, మరి కిన్నెర భగవతి ముంబై నుంచి ఆయన మాట్లాడిండు, కిన్నెర సినీ యాక్టర్ యాదగిరి మామయ్య గారు, గంధం నాగరాజ్ బావ గారు, కుమారి ప్రభాస్ అన్న గారు, కడమంచి సూర్యనారాయణ బావ గారు, సిరిగిరి యాదగిరి గారు బావ గారు. అలాగనే ఇంతమందిని ఇంత గ్రూపుల వాయిస్లు ఇస్తూ కొంచెం మీరు సాయం చేయండి అయ్యా, 10 రూపాయల నుంచి మీరు ఎంతైనా సాయం చేయండి అని వాయిస్లు ఇచ్చేప్పటికీ ఈ తక్కువ అమౌంట్ వచ్చింది. ఏమైనా 60,250 రూపాయలు మరి అమౌంట్ వీళ్ళని తెలిపించి ఇక్కడికి మన ఊరికి మహబూబ్నగర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఎవరికైనా ఏమైనా అయిందంటే ఆపది పేదలే సాయం అడుగుతారండి, ఉన్న డబ్బు సాయం అడగరు. ఇది నిజం. కానీ ఎంతో కొంత సాయం చేయండి. మనం 24 గంటల ఫోన్లలో బిజీ అయితే ఉండలేం కదా. ఏదో ఒక టైంలో గ్రూపులు చూసుకుంటాం కనుక ఒక 100 రూపాయల నుంచి సాయం చేయొచ్చు. మనం బంధువులు కలిస్తే మనకు 1000 రూపాయలు ఖర్చు పెడతాం ఈరోజు మనకు బంధువు వచ్చిందని చెప్పి. కానీ ఒక మనిషికి ఆపద అయినప్పుడు 100 రూపాయలు సాయం చేయలేమా? దయచేసి స్పందించండి, ఆపది గట్టించి ఎక్కించండి. మీ అందరికి ఇప్పుడు సాయం చేసిన వారికి అందరికి పేరు పేరు నమస్కారము. మరి ఈ అమౌంట్ వీళ్ళకు అందజేయడం జరుగుతా ఉంది. వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చారు. మరి బైక్ తో వచ్చిన బస్సులో రమ్మని చెప్తే అన్నగారు కూడా మంచిగా క్షేమంగా వాళ్ళ ఊరికి వెళ్ళాలి పాపను తీసుకొని. ఈ పాప కూడా మన అందరి దీవెనార్థంతో ఆ దేవుని దీవులతో పాప మంచిగా అయ్యి మన దీవెనార్థం అంచనంచన గొప్ప స్థాయికి వెళ్ళాలని చెప్పి మనం అందరం ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిద్దాం. అందరికి సాయం చేసిన వారికి అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం అండి. అయితే దాతలు ముందుకు రావాలి, ఇంకా ముందుకు వచ్చి ఇంకా సాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇప్పటిదాకా సాయం చేసే వాళ్ళు, సాయం చేయబోయే వాళ్ళు కూడా చెప్పవలసి విషయం ఏంటంటే సాయం అనేది ఖచ్చితంగా చేయండి. ఈ పాప ఆరోగ్యం 30 లక్షల ట్రీట్మెంట్ కావాలి. ఇంకా సాయం చేయండి. ఆల్ ఇండియా నుంచి కానీ, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి కూడా అందరూ సాయం చేయాలని మనస్ఫూర్తి వేడుకుంటున్నాను. ఈ రోజు ఇంత మా వంతుకి మేము సాయంగా మేము చేసాం అందరం కలిసి. ఇది ఆ పాప ఆరోగ్యం ఉండాలి, ఆ పెద్ద తాత ఆశీర్వాదం ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం.